హలో గాయ్స్, నమస్తే, వెల్కమ్ టు దేశీ బార్. సో ఈ రోజు మనం చేయబోయే కాక్టైల్ వచ్చేసి స్క్రూ డ్రైవర్ కాక్టైల్. సో దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా మనకు చాలా ఈజీ అండ్ చాలా సింపుల్. సో దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకైతే ఫస్ట్ ఓడ్కా కావాలి. సో నేనైతే ఈరోజు గ్రే జ్యూస్ ఓడ్కా తీసుకుంటున్నాను. అలాగే మనకి ఆరెంజ్ జ్యూస్ కావాలి. సో మన దగ్గర ఫ్రెష్ ఆరెంజెస్ రెడీగా ఉన్నాయి. సో మనం ఆరెంజ్ జ్యూస్ ఫ్రెష్గా స్క్వీజ్ చేసుకున్నాము. అండ్ అలాగే మనకి ఐస్ క్యూబ్స్ కావాలి. సో మనకి జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే మనకు సరిపోతుంది. సో ఫస్ట్ అయితే మనం ఆరెంజ్ జ్యూస్ స్క్వీజ్ చేసుకుందాం. సో మనకైతే ఇప్పుడు ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ మనం కాక్టైల్ ప్రిపేర్ చేసుకుందాము. సో ఫస్ట్ అయితే ఒక కాక్టైల్ షేకర్ తీసుకొని సో దాంట్లో పట్ట మనం కొంచెం ఐస్ అనేది యాడ్ చేసుకుందాము. సో నెక్స్ట్ ఏంటంటే సో దీంట్లోకి మనము ఒక 60 ml వోడ్కా అండ్ 120 ml ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. సో యూజువల్గా ఏంటంటే మనం వోడ్కా ఎంతైతే యాడ్ చేస్తామో సో దానికి డబుల్ ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. సో ఆ రెండు కూడా యాడ్ చేసుకున్నాక సో ఈ కాక్టైల్ షేకర్ని లిడ్తో క్లోజ్ చేసి ఒక 5 seconds షేక్ చేసుకోవాలి. సో యూజువల్గా ఏంటంటే ఈ కాక్టైల్ షేకర్ లోపల షేక్ చేసే ప్రాసెస్ అనేది ఆప్షనల్. సో మీరు డైరెక్ట్గా కాక్టైల్ గ్లాస్ తీసుకొని దాంట్లో వోడ్కా యాడ్ చేసుకొని ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేసుకొని స్పూన్తో స్టిర్ చేస్తే సరిపోతుంది. సో కాక్టైల్ షేకర్ లోపల చేస్తే ఏంటంటే కొంచెం మనకు బెటర్గా మిక్స్ అవుతుంది. సో అందుకే నేను ఈరోజు కాక్టైల్ షేకర్ యూజ్ చేస్తాను. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఒక కాక్టైల్ గ్లాస్ తీసుకొని దాంట్లో పట్ల కొంచెం ఐస్ యాడ్ చేసుకోవాలి. సో ఈరోజు అయితే నేను హైబాల్ గ్లాస్ తీసుకుంటున్నాను. సో దీన్ని మనం హైబాల్ గ్లాస్ అంటాము. సో ఇది తీసుకొని మనం దీంట్లోకి కొంచెం ఐస్ యాడ్ చేసుకుందాం. ఐస్ యాడ్ చేసుకున్నాక సో ఈ కాక్టైల్ని దీంట్లోకి స్ట్రెయిన్ చేసుకుందాము. సో మనం ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాం కాబట్టి సో ఆరెంజ్లో ఉన్న పల్ప్ అంతా కూడా దీంట్లోకి వచ్చేసింది. సో కాబట్టి ఈరోజు నేను స్ట్రెయినర్ యూజ్ చేసి దీంట్లోకి స్ట్రెయిన్ చేస్తున్నాను. సో మనకి స్క్రూ డ్రైవర్ కాక్టైల్ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని టేస్ట్ చేసే ముందు అసలు దీనికి స్క్రూ డ్రైవర్ అని ఎట్లా పేరు వచ్చిందనేది మీకు చెప్తాను. సో చాలా ఇయర్స్ బ్యాక్ అమెరికన్ ఆయిల్ వర్కర్స్ సో వాళ్ళు వర్క్ చేస్తున్న ప్లేస్లో వోడ్కా తాగితే అందరికి డౌట్ వస్తుందని చెప్పేసి ఆరెంజ్ జ్యూస్లో కూడా మిక్స్ చేసుకొని తాగేవాళ్ళు. సో అట్లా ఆరెంజ్ జ్యూస్ మిక్స్ చేసుకున్నప్పుడు సో వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉండే స్క్రూ డ్రైవర్ తీసుకొని దాన్ని స్టిర్ చేసుకునేవాళ్ళు అనమాట. సో అప్పటి నుంచి ఈ డ్రింక్కి స్క్రూ డ్రైవర్ అని పేరు వచ్చింది. సో అది స్టోరీ అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. ఇది ఒక క్లాసిక్ అండ్ సింపుల్ డ్రింక్ ఇది. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ టేస్ట్ మటుగా అదిరిపోయింది. సో మీరు కూడా ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ ట్రై చేయండి. ఓకే గైస్, సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సో సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.